హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రైవేన్ వెహికల్స్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే సండే అండి. నేను మా చర్చి తరఫున వాళ్ళని తీసుకొని ఒక లొకేషన్కి అయితే వెళ్తానండి. అక్కడ ఏదో ప్రేయర్ ఉందంట. నేనైతే మా తమ్ముడిని అయితే పురమాయించానండి. వాడు కూడా చర్చికి వెళ్తారుగా, వెహికల్ వేసుకుని వెళ్తానేమో అని. అన్ఎక్స్పెక్టెడ్గా చెప్పా చేయకుండా ఆడైతే ఊరు వెళ్ళిపోయిండు. వీళ్ళు ఫోన్ చేసి టైంకి ఇంటికాడ ఒక డ్రైవర్ కూడా లేదు. నేనే వెళ్ళాల్సి వస్తుంది. నేనే వెళ్ళి వస్తాను, చిన్నగా దగ్గర లొకేషన్ కాబట్టి వెళ్ళేసి దింపేసి వచ్చేస్తాం. అరే మీరు వెనక్కి వెళ్ళండి. నేను మన వచ్చాను ఝాన్సీ ముందు ప్లేస్ లేదా వెనక సరిపోదా? సరిపోద్దా? లక్కీ రిక్కి నుంచో. ఫ్రెండ్స్, మేమైతే బయలుదేరినామండి. ఈ లొకేషన్ వచ్చేసి మా విలేజ్, మొత్తం పల్లెటూరే. చాలా సార్లు మన వీడియోలో చూసుంటారు. నేనైతే డీజిల్ అయితే కొట్టించుకోవాలండి, ఎందుకంటే మన వెహికల్ లాస్ట్ విజయవాడ వెళ్ళి వచ్చిన తర్వాత ఒక 50 కిలోమీటర్స్ ఉంది. నేను కూడా లోకల్లో చాలా తిరిగాను, దానివల్ల అయితే కొట్టించుకోవాల్సి వస్తుంది. మనకు ఒక 20-40 వస్తుంది అనుకుంటండి. ఒక 300 కొట్టించుకుంటే సరిపోద్ది. లోకలే కదా, మళ్ళీ బయటకు వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా ఫుల్ ట్యాంక్ చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే మనకి అమౌంట్ దాని పని ఉంది కాబట్టి నేనైతే ఒక 300 కొట్టించుకుంటున్నా. ఇది కూడా సండే అండి. ఈ రోజు చూడండి, మా కాడ ఒక్క షాప్ కూడా ఓపెన్ చేసలేదు, మొత్తం క్లోజ్ ఉంది. సండే ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసుకుంటుంటారు ఈ షాప్ లో అందరూ. సండే వస్తే అసలు కళ ఉండదండి విలేజ్ మొత్తం. చూడండి ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు లెఫ్ట్ తీసుకోవాలండి. ఈ రూట్ వచ్చేసి పాలవంచ రూట్ అండి. రైట్ తీసుకున్నట్లయితే ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు, మనం భద్రాచలం పోయా కుకునూరు రూట్ అది. ఇక్కడ లెఫ్ట్ తీసుకున్నట్లయితే మనం దంపేట, ములకలపల్లి, మందలపల్లి రూట్ ఉంది కదండి, ఆ రూట్ లోకి వెళ్ళిపోతాం. సింగిల్ రూటే కానీ బాగుంటదండి. ఎవరైనా మీరు ఒకవేళ ఎప్పుడైనా భద్రాచలం వెళ్ళే వాళ్ళు దంపేట రూట్ వెళ్ళకుండా మీరు మిస్ అయిపోయి కనుక అశురాపేట రూట్ లో వస్తే వినాయకపురం నుంచి మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు అండి. ఈ రూట్ నుంచి 1 వే అయినా 13 కిలోమీటర్లు ఉంటుంది. రోడ్డు చాలా బాగుంటది. మనకు వచ్చేసి గండికాడ ఎక్కిద్దండి ఈ రూట్ వచ్చేసి. మనం ఈ రూట్ లోనే ఒక 10 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత రైట్ తీసుకుని వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడ ఫ్రంట్ లో వచ్చేసి ఇంకో పర్సన్ ఉన్నారండి, మా అమ్మగారు వాళ్ళు. ఆమెనైతే ఎక్కించుకొని ఇక్కడ నుంచి బయలుదేరిపోతాం. ఇక్కడ నుంచి మళ్ళీ ఎగ్జాక్ట్ గా ఒక 5 వస్తుంది అనుకుంటా. దగ్గరకైతే వచ్చేసినాం లొకేషన్ దగ్గరకి అయితే. మనం ఇక్కడ పార్క్ చేశాను, నేనైతే వెళ్ళిపోతున్నా వాళ్ళ దగ్గరకు. వాళ్ళు అయితే ముందు ఆల్రెడీ వెళ్ళిపోయారు. మరి బండి మరి 1 వే ఉంది కదండి, బాగా సైడ్ పెట్టండి. ఏదన్నా వెహికల్స్ వచ్చి మళ్ళీ వెళ్ళాలి కదా. మళ్ళీ మనం చాలా దూరం వెళ్తున్నాం ఇక్కడ నుంచి వాగులోకి. అంటే వాటర్ ఉంటాయో మరి వాటర్ ఉంటాయి. వాటర్ ఉంటేనే అందులో భారతదేశం అనేది ఇచ్చేది. ఇక్కడ మనకి వెహికల్ అయితే దాని వరకు వెళ్ళిద్ది, కానీ ఇక్కడ ట్రాక్టర్ అడ్డు పెట్టారు చూడండి. రోడ్డు మీద అడ్డు పెట్టి వెళ్ళిపోయింది, ఆయన తీయమంటానికి కూడా లేరు. అందుకనే మన వెహికల్ అయితే అక్కడ పెట్టేసి నేను నడిచి వెళ్తున్నాను. వాళ్ళందరినీ కూడా దింపి నడిచి వెళ్ళమన్నా. కొంచెం దూరం వస్తుంది అండి, అంత దూరం రాదు. పక్కనే మోటార్ ఆడుతుంది, పొలంలోకి నీళ్ళు పోయడానికి మోటార్ ఉంటుంది కదా, చూసే ఉంటారు మీరు చాలా చోట్ల. చూడండి ఇంజిన్ ఆడుతుంది, ఆ పైన ఉన్న చూపిస్తూ చూడండి. ఈ నీళ్ళని తోడేసి ఆ పక్కన పొలంలో ఉన్న అదే పంట ఉంది కదండి, ఆ పొలంలో పత్తి అది ఉంది కదా, వాటికైతే నీళ్ళు సప్లై చేస్తున్నారు గుంటలో నుంచి. ఇదంతా వాగండి. లొకేషన్ అయితే చూడండి ఎంత బాగుందో, మొత్తం అడవిగా. ఎందుకు బాగోదు? ఆ పక్కనే గుట్టలో అరగంట ప్రేయర్ చేస్తారా వెళ్ళిపోయారు కాడ. అయితేనే ఉంది కార్యక్రమం, జరుగుతూనే ఉంది. మనం వెళ్ళటమే లేటు. ఈ ఉసుకులో నడవలేకపోతున్నాం అండి. చూడండి ఎంత ఉంది ఈ రాళ్ళు ఉసుగా, ఆవేశం వస్తుంది. గుట్లో ఏంటి చీపుర్లా భలే ఉన్నాయిగా. తడవాల్సిందేనా నీళ్ళ చల్లగా ఉంటాయేమో కదా బాగా. చూడు జారితే డోమును పడతాం కింద. ఎక్కడి నుంచో సన్న దారి వస్తుంది ఇది. అమ్మా అంత చల్లగా ఏం లేవుగా. అదేంటి అసలు ఈ టైంలో బాగా చల్లగా ఉండాలి, కానీ వెళ్ళేటప్పుడు మొత్తం వీళ్ళందరూ ఉసుగు చేసుకుని ఎక్కుతారు. కాళ్ళు దొలుపు బొమ్మ ఎక్కాలి ఎక్కేటప్పుడు. ఏంటో గుట్టగడ్డి చీపుర్లు అయ్యి ఎంత బాగున్నాయా. దురద పెట్టిద్దేమో ముట్టుకుంటే. ఇయ్యా చాలా వీడియోలలో చూసి చాలా మంది చూపించారు, వీటిని ఏదో చేస్తారంట కదా. అమ్మో, మా పాస్టర్ గారు మరీ వెళ్తున్నారండి. ఇక్కడ చూడండి ఉన్నది కొంచెమే, కానీ అంత ఫ్లోటింగ్ సౌండ్ వస్తుంది. సౌండ్ ఏనండి మామూలుగా రాట్లే. సూపర్ ఉంది కదా చూడటానికి. మనం ఏదో మాట్లాడదామంటే ఇప్పుడు ఇక్కడ ప్రేయర్ జరుగుతుంది. ఇక్కడ చూడండి చిన్న వాటర్ ఫాల్స్, పెద్ద వాటర్ ఫాల్స్ సౌండ్ వస్తుంది కదా. మనకైతే అక్కడ కార్యక్రమం జరుగుతుంది. ఎవరైతే బ్యాడ్ కామెంట్లు పెట్టద్దు,
మేము ఇష్టం ఉంటే చూడండి, లేదంటే స్కిప్ చేయండి, కానీ మ్యాడ్ కామెంట్ అయితే ఎవరు పెట్టద్దు. ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఎవరి ఉద్దేశం వాళ్ళది. ఫ్రెండ్స్ మేమైతే ఎండలో ఉండలేక వెళ్ళిపోతున్నా. బాగా ఎండ వస్తుంది కదా, తలపోటే అవుతుంది నాకు. చాలా రోజులకి ఎండకు వచ్చిన కదా, ఎప్పుడు రాలా ఈ జలదిన నుంచి. వాటర్లో నడుస్తూ ఉంటే ఆ ఫీలింగే వేరు, కానీ ఉండలేకపోతున్నాం. తలక నొప్పి అవుతుంది ఎండకి. ఇందాక నేను వెహికల్ అయితే పక్క పెట్టడం మంచి పని అయిందండి. ఒక ఆటో అయితే వచ్చింది లోనకి, దారిలో సెట్ నీళ్ళలో పెట్టి వద్దాం అనుకున్నా, కానీ మళ్ళీ ఎందుకులేని కింద పెట్టా. చెప్పులేదు చూడడానికి కిరికిరిని సౌండ్ వస్తుంది. మన వెహికల్ అయితే అక్కడే ఉంది. వెహికల్ కాడికి వెళ్ళి కొంచెం నీడ ఉంది కానీ నీళ్ళలో కూర్చుంటాను. నా వల్ల అయితే కాదు, ఈ నెట్ట మధ్యాహ్నం అవుతుంది, తలక అయితే మంట పెడుతుంది. అందుకే వాళ్ళందరూ అయితే ఆడే ఉన్నారు, కనపడట్లేదేమో. నేనైతే వెళ్ళిపోతున్నా. నడవాలన్న ఆవేశంగా ఉంది, మన వల్ల అయితే కావట్లేదు. మళ్ళీ వెళ్తున్నారు మా పాస్టర్ గారు వాళ్ళు. ఎక్కడికి వెళ్తున్నారు? ఇక ఆటో అయితే లోనికి వచ్చింది ఫ్రెండ్స్, చూడండి దారిలో నుంచి. ఓహో, పాస్టర్ గారు అటు వెళ్ళటం కాదు, దారే అటు. నేను ఈ ఆటో వెనకాలనుకుంటాను, మరి ఈ ఆటో ఎప్పుడు వచ్చిందో నాకైతే తెలియదు. పాస్టర్ గారు బయటకు వెళ్తారనుకోండి, నేనే దెబ్బపోయినా. చూడండి లొకేషన్ ఏ టైప్లో ఉందో. ఎట్లయితే మేతకి వెళ్తానే, మన ఊళ్ళు గుట్లు ఎట్లే ఉంటుంది. మరి పల్లెటూరు అంటే మామూలుగా ఉండదు, అన్నీ చౌక ఎక్కడ. ఫ్రెండ్స్ నేనైతే మా వ్యాన్ దగ్గరకు వచ్చేసానండి. నేనైతే ఒక అరగంట వాళ్ళు వచ్చిన వరకు కూడా ఫ్యాన్ వేసుకొని పడుకోవటమే. అంత నీరసం అయితే వచ్చేసింది నాకు. అసలు ఆడ ఉండలేకపోయా, ఎండ ఫుల్గా ఉంది కదండి, నా వల్ల అయితే కాలేదు. అంత బాగుంది కానీ మన వెహికల్ పడుకోవడానికి ఫెసిలిటీ ఉండదు కదండి. కాలు చెప్పుకోవడానికి కూడా ఇక్కడ పెట్టుకోవడానికి కూడా, కూర్చోడానికి అయితే కూర్చోవచ్చు, పడుకునే అంత సీన్ లేదు. చూడండి టైప్లో ఉందో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విజిట్ అగైన్. మళ్ళీ మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం.